ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయోధ్యలోని భవ్య రామమందిరాన్ని సందర్శించారు. పవిత్ర రామజన్మభూమిలో కొలువైన బాలరాముడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనం ఇచ్చారు. దాదాపుగా 3 గంటల సమయం ఆయన ఆలయంలోనే గడిపారు. అద్భుతమైన మహిమాన్వితమైన అయోధ్య రామ మందిరంలో బాలరాముడిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతం. ఇక్కడ ప్రార్థనలు చేయడం ఎంతో ప్రశాంతతను, ఆధ్యాత్మిక ప్రశాంతతను ఇచ్చిందని చంద్రబాబు అన్నారు. గతంలో రామాలయం ప్రారంభోత్సవానికి వెళ్లిన ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో రాముడి ఆశీస్సులు తీసుకోవడం విశేషం. మరోసారి అయోధ్యకు రావడం పట్ల ఆయన తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. కేవలం భక్తి కోణంలోనే కాకుండా సామాజిక కోణంలోనూ చంద్రబాబు ఈ పర్యటనపై స్పందించారు. శ్రీరాముడి విలువలు, ఆదర్శాలు మనందరికీ ఎప్పటికీ పాఠాలే. ఆయన చూపిన ధర్మం, సత్యం అనే మార్గాలు సమాజానికి ఎప్పుడూ దిక్సూసిలా నిలుస్తాయంటూ కొనియాడారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు అయోధ్యను సందర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అయోధ్యలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రామ జన్మభూమి ట్రస్ట్ అధ్యక్షుడు, ఆలయ ప్రధాన పూజారులు, అధికారులు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. ట్రస్ట్ ప్రతినిధులు ఆయనకు ఆలయ నిర్మాణ విశేషాలను, భవిష్యత్ ప్రణాళికలను వివరించారు. దక్షిణ భారతదేశం నుంచి అయోధ్యను సందర్శించుకున్న తొలి ముఖ్యమంత్రి చంద్రబాబే కావడం విశేషం.